ఓకే. సో నేను అంటే అనేది అలా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా నేను ఎందుకు విశ్వాసం అన్నానంటే అది కమెంట్ స్పేస్ అని సి ఇప్పుడు మీకు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 సినిమాలు వస్తున్నాయి ఇవన్నీ పక్కన పెడితే నైజాం దిల్ రాజు కానీ, వెస్ట్ ఎల్విఆర్ కానీ, ఈస్ట్ నాదే ఆఫీసు, గుంటూరు నాదే ఆఫీసు, కృష్ణ సాయిబాబా గారు చేస్తున్నారు. అప్పుడు కొన్నది ధీరజ్ వంశీ అయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది సాయిబాబా గారు. ఆ, ఆ, నెల్లూరు భాస్కర్ రెడ్డి, ఇదేంటిది వెస్ట్ పూరి వైజాగ్ పూరి వీర్రాజు. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు అందరూ చెక్ చేసుకుంటే ఏంటంటే ఈ ఆన్లైన్ లో వీటి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఏదో మెసేజ్ వచ్చింది. మొన్న నేను ట్విట్టర్ లో చాలా సేపు చూసాను, ట్రెండ్ అయింది. ఏదో ఒక థియేటర్ లో సీట్లు బాగాలేదు, ఏదో థియేటర్ లో సీట్లు బాగున్నాయి, ఇది గుంటూరు గారంకి ఇవ్వలేదు, ఇది గుంటూరు గారంకి ఇచ్చారన్నారు. అలాంటిది ఏది ఎక్కడ ఇంకా ఏ థియేటర్ ఎక్కడ ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన కడప కూడా ఇంకేం ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ప్రొద్దుటూరు ఉందనుకోండి, 3 మంచి థియేటర్లు మనకే పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఈగలు వస్తుందా, నా సమరంగా వస్తుందా, ఇంకా ఏమీ క్లారిటీస్ లేవు. అన్ని రకాలుగా అలా జరుగుతున్నాయి. అన్ని వస్తాయనే అంటున్నారు. సో ఎవరు ఏమి ఒక అగ్రిమెంట్లు చేసుకుని రెడీగా లేరు. అందరూ అగ్రిమెంట్లు అయిపోయిన ట్విట్టర్లో అనుకున్నంత మాత్రం అగ్రిమెంట్లు ఏది అవ్వలేదు. అసలు మన ఇండస్ట్రీలో అగ్రిమెంట్ అలాంటి ఏమి ఉండవు ప్రస్తుతానికి. అతను కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎగ్జిబిటర్లు చూసుకునేది ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అలా లైనప్ ఏంటి, సినిమాలు ఎలా ఉంటాయి, అన్ని అంతే. కానీ మీరు అన్నట్టు ఎక్కువ సిటీలో ఇట్లా ఊర్లో స్టేషన్స్ ఉన్న థియేటర్లు ఎక్కువ చోట్ల ఉన్నాయని ఓకే. కానీ ఏదైనా ఒక ఊర్లో 3 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే మాత్రం మామూలుగా అయితే 2 థియేటర్లు పడాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా ఒక థియేటర్ పడుతున్నాయి. ఆ చిన్న చిన్న ఇబ్బందుల మూలన ఓ 10-15% రెవెన్యూ, ఒక 10% రెవెన్యూ తేడా వస్తుంది తప్పితే అది కూడా ఆ 3 రోజులే తేడా వస్తుంది. సినిమా టాక్ డెఫినెట్ గా బాగుంటది. 19 నుంచి ఇంకా థియేటర్లు పెంచేస్తాము, అంత రెవెన్యూ సెటిల్ అయిపోతుంది. మీరు అనుకున్న రికార్డ్ రెవెన్యూస్ అన్ని వస్తాయి. ఈ లోపు ఎంత లాగడానికి ట్రై చేస్తాం అంత లాగడానికి ట్రై చేస్తున్నాను నేను. సినిమాగా తప్పు చేయదు సినిమా. ఆర్ఆర్ గురించి కూడా టెన్షన్ పడమాకండి. నిన్నటికి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ లాక్ చేసాం. ఆర్ఆర్ ఎరగదీసేసాడు. అసలు ఇంటర్వెల్ సీన్ లో మహేష్ బాబు గారు ఎమోషన్ అన్నిటికీ అద్దరిపోయింది అన్ని రకాలుగా. సినిమా తప్పు చేయదు. సినిమా ప్రాపర్ ఫన్ ఎంటర్టైనర్, ఫైట్లు, పాటలు, కామెడీ, పండగ ఏం కావాలి అన్నీ ఉంటాయి. సో ఏ ఎగ్జిబిటర్లు అయితే ఇప్పుడు మీరు ఒక థియేటర్ మంచి థియేటర్ ఇట్లా చిన్న థియేటర్ వేస్తున్నారు, పెద్ద థియేటర్ ఇష్యూ ఉన్నాయి కదా. ఒకవేళ నిజంగా అలా 1-2 స్టేషన్స్ అలా జరిగినా కూడా రిలీజ్ అయిన 2 రోజుకి అన్ని అటు ఇటు షార్ట్ చేసేసుకుంటారు. అది జనరల్ ట్రేడ్ లోనే జరుగుతుంది అది. కానీ మాక్సిమం మన సినిమానే మంచి థియేటర్ లో పడుతుంది. ఎక్కడైనా నేను మీరు లేదు ఇంకా చిన్న చిన్న ఇలా మీరు అన్నట్టు ఒక 4-5 స్టేషన్స్ లేకపోతే ఒక 10 స్టేషన్స్ ఇలా ఇష్యూ ఉందని తెలిస్తే అది క్లియర్ కట్ గా ఊరు, థియేటర్ పేరు, ఏ థియేటర్ మనకేస్తున్నారు, ఏ థియేటర్ మీరు వేస్తే బాగుండదు అనుకుంటున్నారో ఒక లిస్ట్ వేసి పంపించండి విశ్వ దగ్గర నేను తీసుకుని అన్ని షార్ట్ చేస్తా. అక్కడెక్కడన్నా సైన్ దో పడుతూ సురేష్ వాళ్ళు మనకి ఇవ్వట్లేదంటే మనం వాళ్ళని బ్లేమ్ చేయడం లేదు. ఎందుకంటే సురేష్ వాళ్ళకి వెంకటేష్ బాబు గారి సినిమా మనం ఏం చేసినా సింగిల్ స్టేషన్స్ 2 థియేటర్లు అలా ఉన్న స్టేషన్స్ లో అయితే వాళ్ళు సైన్ దొరికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ సొంత హీరో సినిమా కాబట్టి. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం అర్థం చేసుకోండి మీరు. వాళ్ళని ఎంత నేను ఇప్పుడు కాకినాడలో దేవి థియేటర్ అని కొత్తగా కట్టారు, అది ఓపెన్ చేస్తున్నారు. దాంట్లో స్క్రీన్ 1 పెద్దది, అది కూడా నేను అడిగా, అది నాకు ఇస్తున్నారు. దానికి వాళ్ళు ఏంటి ఆనంద్లో స్క్రీన్ 1 పెద్దది, దేవిలో స్క్రీన్ 1 పెద్దది, ఏదో ఒకటి మీరు తీసుకోండి వంశీ, ఒకటి మాకు ఇవ్వండి అని. పద్మప్రియ మనకి ఇచ్చారు ఆట్మాస్, అందుకని ఆనంద్ పద్మప్రియ పక్క పక్కనే కాబట్టి ఆనంద్ వాళ్ళు వేసుకోమన్నా, దేవి స్క్రీన్ 1 నేను వేసుకుంటున్నాను. అట్లా షార్ట్ చేస్తున్నాను నేను కూడా. అన్ని మాక్సిమం ఎక్కువే థియేటర్లు పడితే మంచి మంచి రెవెన్యూలు వస్తాయి. దేని గురించి టెన్షన్ పడకండి. ఇంకా లేదు మరీ బ్యాడ్ థియేటర్లు పడుతున్నాయి ఏదైనా స్టేషన్స్ మీకు అనిపిస్తే వాటి వరకు లిస్ట్ చేసి విశ్వాకి ఇవ్వండి, నేను సార్ట్ చేస్తా అవన్నీ. తప్పకుండా సార్. అంటే డెఫినెట్ గా అంటే నేను కూడా అంటే నేను మొత్తం అంతా అందరికి పైన కూడా ఇది పెట్టాను. నేను చాలా లిస్ట్ మొత్తం అంటే నేను ప్రాపర్ గా లిస్ట్ రాసి పంపిస్తాను, నేను విశ్వాకి పంపిస్తాను. సో అంటే క్లియర్ గా అంటే ఫ్యాన్స్ అందరు కూడా అంటే నిన్నటి నుంచి ఏమైందంటే స్పేస్ పెట్టామంటే అందరు మాట్లాడుతున్నారు డిఫరెంట్ ఇష్యూస్. అది లేదు, మహేష్ నేను బాబు ఎప్పటికప్పుడు లిస్టులు తెప్పించుకుంటున్నాను. నేను ఎక్కడికక్కడ చూస్తూనే ఉన్నాను. ఎక్కడ మీరు ఓకే అన్నట్టు ఓకే ఏమీ జరగట్లేదు. ఇప్పుడు రాజమండ్రి కాకినాడ గురించి గోల్ చేస్తున్నారు. రాజమండ్రిలో కాకినాడలో కానీ అమలాపురంలో మెయిన్ మంచి థియేటర్ రమా థియేటర్ మన దగ్గర ఉంది, ఈ సెకండ్ థియేటర్ పడుతుంది, మండపేటలో 2 థియేటర్లు పడుతున్నాయి, అన్ని చోట్ల పడుతున్నాయి. కింద 4 స్టేషన్స్ ఏవో షార్ట్ చేయాలి, ఈస్ట్ లో అవి కూడా షార్ట్ చేస్తాం, అవి కూడా శివరాం దగ్గర ఉన్నాయి, తీసుకుని షార్ట్ చేస్తాం. ఆ చిన్న చిన్న సింగిల్ స్టేషన్స్ గురించి మీరు ఏం టెన్షన్ పడకండి, అన్ని షార్ట్ అయిపోతాయి దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఏంటంటే 4-5 సినిమాలు పడుతున్నాయి కాబట్టి ఎగ్జిబిటర్లు అందరూ ఆడుకుంటానికి ట్రై చేస్తారు డిస్ట్రిబ్యూటర్ తో. అది కామన్ ప్రాక్టీస్ ట్రేడ్ లో. మీరు ఇప్పుడే టెన్షన్ పడకండి. అసలు ఇప్పుడు ఏది క్లారిటీ ఉండదు. 7th 8th వచ్చేదాకా ఏది క్లారిటీ ఉండదు. సింగిల్ స్టేషన్స్ అన్ని మనకే పడతాయి. కాదు వంశీ గారు, వంశీ గారు వెస్ట్ సింగిల్ స్టేషన్స్ షేరింగ్ అంటున్నారండి. ఏమి లేదు, వెస్ట్ అన్ని సింగిల్ స్టేషన్స్ పడిపోతాయి, ఏమి ఇబ్బంది ఉండదు. అదేనండి సింగిల్ స్టేషన్స్. మీకు అలా సింగిల్ షేరింగ్స్ అంటున్న ఏదన్నా ఉంటే రాసి ఇవ్వండి, నేను మాట్లాడతా. ఓకే ఓకే, అదే నిన్న అడిగితే అదే అన్నారు. అంటే వెస్ట్ సింగిల్ స్టేషన్స్ అన్ని హనుమంత్ షేరింగ్ ఉంటాయి, వితౌట్ టాక్ ఎఫెక్ట్ పండగ మొత్తం ఇంకా 2
అసలు హనుమాన్ ఐ మీన్ వేరే సినిమా పేర్లు తీసుకోకండి, మనకు ఓకే అనవసరం. దేనికి ఏం షేరింగ్లు ఉండవు. ఓకే ఓకేనండి. థ్యాంక్స్ అండి వంశీ గారు. యా కాదు ఇప్పుడు గుంటూరులో కూడా 4 స్టేషన్లు షేరింగ్ లో సురేష్ వాళ్ళు 3 షోలు మీరు వేసుకుని 2 షోలు వేస్తామంటే కూడా వద్దు అని చెప్పి మనం యూవీకి వెళ్తున్నాం థియేటర్లు వేసుకోవడానికి. సో ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడ షేరింగ్. ఇంకా మరీ మనకి ఇంకా అడిషనల్ థియేటర్ కావాలంటే షేరింగ్కి వెళ్తాం తప్పితే ఒకటే థియేటర్ ఉండడం మాత్రం మనకే పడతాయి అన్ని. అదే అన్నారండి, అంటే వెస్ట్ ఆల్ సింగిల్ స్టేషన్స్ ఇలా షేరింగ్ ఉంటుంది. అసలు బెస్ట్ ఎల్వీఆర్ మహేష్ బాబు గారికి పెద్ద, కృష్ణ గారి పెద్ద అభిమాని, మహేష్ బాబు గారు అంటే ప్రాణం. అసలు అలాంటి పనులు చేయడం మీరు దాని గురించి అసలు ఆలోచించకండి. ఓకే ఓకేనండి, థ్యాంక్స్ అండి. యా కాదు సార్ వంశీ వంశీ గారు. గారు ఒక్క ఒక్క నిమిషం. యా సో సార్ వంశీ సంపంగా గారు ఒక్క నిమిషం. ఎవరది మధ్యలో? సూపర్. ఓకే రాకీ నువ్వు మాట్లాడు. యా అన్న సూపర్ సార్ వంశీ సంపంగి. గారు రాకీ మాట్లాడాక మీరు మాట్లాడండి. యా షూర్. సార్ వంశీ గారు ఏపీలో కొంచెం 4 AM షోస్ అడుగుతున్నారు, కొంచెం ఫ్యాన్స్ కొంచెం మాట్లాడతారా గవర్నమెంట్ వాళ్ళతో? ట్రై చేస్తున్నాం. షో అప్లై చేశాను నేను, ఒక షో ఎక్స్ట్రా షో అప్లై చేశాను. వాళ్ళు ఇస్తే వేస్తాం, లేదని మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏం లేదు కదా. అప్లై చేశాను నేను ఆల్రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే వంశీ గారు సంపంగి. నమస్తే అండి. నమస్తే. కాకినాడ టాకీస్ గారు ఒక్క నిమిషం అండి. సంపంగి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. సూపర్ సంపంగి అన్న మీరు మాట్లాడండి అన్న. యా. వంశీ గారు ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు సైంధవ్ వాళ్ళ ఓన్ ఫిలిం, వెంకటేష్ సురేష్ బాబు అంటే ఫ్యామిలీ ఫిల్మ్స్ అంతా ఓకే. వాళ్ళ బిజినెస్ చాలా తక్కువ కదా సార్. అంటే వాళ్ళు ఓన్ థియేటర్లు ఇచ్చుకుంటారు, కానీ మనకి రికవర్ అవ్వాలి. మనకి అంటే మనది ఎంతైనా పెద్ద సినిమా కదా వరల్డ్ వైడ్ చూసుకున్నా కానీ. సో ఆ విషయంలో కూడా వాళ్ళు సింగిల్ స్టేషన్స్ లో అంటే ఆ, ఒకవేళ 2 థియేటర్లు ఉంటే మనవి ఒకటి తీసుకొని మనకు పడితే లేదా అని సింగిల్ థియేటర్ ఉంటుంది. 2 థియేటర్లు ఉంటే వాళ్ళు ఏమి వేయరు, కానీ అలాంటి స్టేషన్స్ దాకా అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళ మార్కెట్ చిన్నది కదా, వాళ్ళకి ఎందుకు ఇవన్నీ అని. మీరు, నేను ప్రొడ్యూసర్ గా మహేష్ బాబు గారు సినిమా ప్రొడ్యూసర్ గా నేను మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి నేను స్పేస్ లో వచ్చి వింటున్నాను. మీరు నాకు చెప్తున్నారు బాగానే ఉంది. నేను వెళ్ళి సురేష్ ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి మీ హీరో చిన్న హీరో కదా, మా హీరో పెద్ద హీరో కదా, మార్కెట్ ఎక్కువ కదా, మీరు ఈ సినిమా థియేటర్ ఇవ్వమని అడగలేం కదా. అడగలేరు. అంటే నా వరి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మన సినిమా బాగుండి కూడా రెవెన్యూ లిమిట్ అయిపోతుందేమో అని. అట్లా ఏమీ లిమిట్ అవ్వదు, అదే చెప్తున్నాను కదా. సంక్రాంతికి ఏమీ లిమిట్ అవ్వదు. సినిమా చాలా బాగుంది, సినిమా మంచి రన్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బుజ్జి గారు చెప్పండి. వంశీ గారు నమస్తే సార్. చెప్పండి. నా పేరు బుజ్జి సార్, కాకినాడ టాకీస్. ఓకే సార్ బాగున్నారు సార్? బాగానే ఉన్నాను చెప్పండి. అంటే ఇప్పుడు మీరు లిస్ట్ ఇమ్మంటున్నారు కదా సార్, ఉమ్. ఇప్పుడు మాకెవరు స్పందించట్లేదు సార్. స్పందించి ట్విట్టర్ లో ఎవరు స్పందించరండి, విశ్వాకి పంపించండి, ట్విట్టర్లో నేను కాదు, స్పందిస్తాను. ట్విట్టర్లోనే కాదు. ఇప్పుడు నేను విశ్వ గారికి 4 టైమ్స్ కాల్ నాకు చేశాను, ఇప్పుడు మీకు రెస్పాండ్ ఏం అవ్వలేదు. ప్రాబ్లం, ఇప్పుడు అంటే చెప్తున్నాను కదా, మీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి, నేను స్పందిస్తానికి చెప్పండి. అంటే కింద సెంటర్ లో ఈస్ట్ గోదావరిలో సామర్లకోట్లాడి సెంటర్ లో సినిమా. సార్ ఇంకా ఏది ఇంకా ఫైనల్ అవ్వలేదండి, అదే నన్ను కంగారు పడకండి, అన్ని అవుతాయండి. అదే నేను ఇప్పుడే వచ్చానండి. ఓకే, అన్ని అవుతాయి, మీరు టెన్షన్ పడమాకండి, అన్ని అవుతాయి. అదే ఏంటి అంటే ఏమీ లేదు సార్. ఇప్పుడు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నా టైట్ అయిపోద్దామని టెన్షన్, అందుకంటే. ఏమి లేదు, అన్ని పడతాయండి, అన్ని పడతాయి. సరే. ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ గా హామీ ఇస్తున్నారు, అది మేము నమ్మి తీరాలి. ఎందుకంటే మీకుండే ప్రాబ్లమ్స్ మీకుంటాయి. మేము ఒక సార్ అభిమానిగా ఇప్పుడు మీరు ఒక చెప్తాం అంతే బేసిక్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, సార్. ఇప్పుడు వాడు మన సినిమాని డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, వాడు ఎంత బాగా ల్యాండ్ చేయాలని చూస్తాడు కదా వాడు కూడా. అంతేగా. సో ఆడ ఎన్ని జాగ్రత్త పడుతున్నాడు. నేను సురేష్ వాళ్ళతో మాట్లాడుతున్నాను, అన్ని మంచిగా రిలీజ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. నేను ఈరోజు సామర్లు కూడా ఫిజికల్ గా థియేటర్ల దగ్గరికి వెళ్ళాను సార్, విఘ్నేశ్వరరావు జయలక్ష్మి సినిమాకి. విఘ్నేశ్వర ఏమో సైంధవ్ నాశావరంగా 2 షోలు వేస్తున్నారు. జయలక్ష్మి సైంధవ్, మీది విజయలక్ష్మి ఇది అదే అంటాను, ఏకం సినిమా పేరు చేస్తున్నారు. తీయమాకండి, అదే మీరు ఎన్ని చెప్తున్నాను. పిచ్చి మాటలు ఏమి నమ్మమాకండి. అదే అవన్నీ పిచ్చి మాటలు, ఎవరికి ఏది ఇంకా కన్ఫర్మ్ చేయాల. కొన్ని సురేష్ థియేటర్లు ఉన్న చోట మాత్రం సింగిల్ స్టేషన్ ఉంటే ఏమన్నా సైంధవ్ పడుతుందేమో, అంతే తప్పితే మిగతా ఏ సినిమా ఎక్కడ ఏ థియేటర్ ఏది ఫైనల్ అవ్వలేదు. అట్లాంటి అన్ని మీకు 7th 8th బెటర్ క్లారిటీస్ వస్తాయి, అన్ని ఫైనల్ అయిపోతాయి, అగ్రిమెంట్స్ అయిపోయి అప్పటికి. సార్ ఈ 5 సినిమాలు వచ్చేస్తాయి సార్ సంక్రాంతికి. ఒకటి మిస్ అయ్యే ఎవరికి అవకాశం తెలుసండి, అదే అంటున్నా, మీరు ఎంత పొజిషన్ లో ఉన్నారో నేను అంతే పొజిషన్ లో ఉన్నా. ఇప్పుడు మనం అసలు ఇప్పుడు మన సినిమా రేంజ్ కి
నేను వెళ్ళి వేరే సినిమాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓకే సార్, ఓకే సార్. వస్తున్నాయా లేదా అది మీకు ఎందుకండి? సినిమా బాగుంది నేను చెప్తున్నాను కదా, దాన్ని ఏ రేంజ్ తీసుకెళ్తారో ఫ్యాన్స్ గా తీసుకెళ్ళండి, ఇంతకు మించి నేను చెప్పలేను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నేను అడ్వాన్స్ ఎక్సైట్ గా అవుతున్నానండి. మిగతాని సంక్రాంతి జాగ్రత్తగా శుభాకాంక్షలు. చూసుకుంటా. నేను ఎక్సైట్ అవుతున్నాను, నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడమాకండి. హీరో గారి సినిమా చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది, 10 సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది, మీరు వదిలేయండి దాని గురించి. థ్యాంక్ యూ సార్. వంశీ గారు Right, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వచ్చి ఇట్లా ఫ్యాన్స్ తో మాట్లాడడం అనేది సీరియస్ గా వి ఆల్ సిన్సియర్లీ అప్రిషియేట్ వంశీ గారు. అండ్ ఇంతవరకు మళ్ళీ చెప్తున్నాను, అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. పోస్టర్లు, సాంగ్స్ అంతా కూడా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. సినిమా చాలా బాగుంది. మీరు అసలు లాస్ట్ 45 minutes అదిరిపోయింది. ఎమోషన్ గానీ, ఫైట్ గానీ, పాట గానీ అన్ని అక్కడే వస్తాయి. ఇప్పుడు ఇన్న కుర్చీ ఆమె నడుము కావింది, కుర్చీ మడత పెట్టే పాట గానీ, ఓ పెద్ద ఫైట్ గానీ, ఎమోషన్స్ గానీ అన్ని అక్కడ వస్తాయి. లాస్ట్ 45 minutes అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సినిమా. అసలు తమన్ ఆర్ఆర్ ఇరగ తీసేశాడు. ఆమె ఎప్పుడు బయటికి ఇప్పుడు దాకా చెప్పలేదు. మీ ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ గ్రూప్ లో చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ లో మీకు ఇద్దరు సూపర్ స్టార్లు ఒక ఫీల్ వస్తుంది, ఇద్దరు సూపర్ స్టార్లు ఫీల్ వస్తుంది, అన్ని మీకు బాగా రివీల్ అవుతాయి. అద్భుతంగా ఉంటది సినిమా. పండగ మాత్రం చాలా పెద్దగా ఉంటది మనకి, థ్యాంక్ యూ, ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, మాట ఇచ్చారు చాలు మాకు. సార్ వంశీ గారు, 1 last మాకు మంచి టైటిల్ కార్డ్ చేపిస్తారా ప్లీజ్? ట్రై చేస్తున్నాం చేయించడానికి, అది అందరికి నచ్చితే వచ్చేస్తుంది. టైటిల్ కార్డ్ అయితే చేయించుతున్నాను. ఎస్ వంశీ గారు Okay, sir, thank you. నైజాం లో 1 AM షోస్ కూడా చూస్తున్నారా సార్? నైజాం లో 1 AM షోస్ ప్లాన్ చేస్తానికి ట్రై చేస్తున్నాము, చూస్తాం. అన్ని హీరో సార్ కుక్కట్పల్లి విశ్వనాథ్ కూడా చూడండి సార్. అన్ని హీరో కుక్కట్పల్లి విశ్వనాథ్. అన్న మనము ఈ పైన ట్వీట్ కింద పెట్టండి. అంత నేను ఒక్క నిమిషం, నేను ఒక కంపైల్డ్ లిస్ట్ చేసి ఉన్న థియేటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అంతా మన విశ్వ గారికి పంపించేద్దాం మనం. ఓకే ఓకే, గుడ్ నైట్. నేను రాసి పంపిస్తాను సార్, నేను విశ్వ గారికి పంపిస్తాను. వన్ లాస్ట్ సార్, ట్రైలర్ సార్, ట్రైలర్ గురించి ట్రైలర్ అడుగుతారు. 6th. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ నైట్. ఈవెంట్ కూడా ఆ రోజునా సార్? ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ రోజునా?